డాగ్ చూడండి. ఈ డాగ్ నా కోసం అని రోజు షాప్ దగ్గరకు వస్తుంది. తర్వాత ఇది నా దగ్గరకు వచ్చి నా కోసం అని ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇదండి ఈ ప్లేస్లో కూర్చుని నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నేనేమన్నా బిస్కెట్టో ఏదో పెట్టినా అనుకోండి, సిట్ 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 దే సిట్ దే చూడండి, అసలు నా చుట్టే తిరుగుతూ ఉంటుంది. రాదు మళ్ళీ లోపలికి, అక్కడే ఉంటుంది. నా కోసం వెయిట్ చేస్తుంటుంది. నేను కనుక బయటికి వచ్చిన అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇట్లా పడుతుంది నా మీద. అంటే ఈ డాగ్ స్ట్రీట్ డాగే, తెలియదు, ఒకలాంటి ఎఫెక్షన్ అండ్ బాండింగ్ ఉంది. అసలు చూడండి, మా జోయా గోల్డీ అయితే ఎట్లుంటాయో అట్లనే ఈ డాగ్ కూడా వచ్చి నాతో ఉంటుంది. అండ్ నన్ను అందరు అంటారు కరుస్తుంది, బట్ ఎప్పుడు నన్ను కరవదు. నా కోసం నా ఇంటికి, నాకు నైట్ టైం నేను వెళ్ళేటప్పుడు నాతోనే నడుస్తుంది, ఇంటి దాకా వస్తుంది. నేను షాప్కి వస్తే మళ్ళీ షాప్ దగ్గరకు వస్తుంది. నేను ఏం పెట్టినా పెట్టకపోయినా జస్ట్ దీనికి కావాల్సింది జస్ట్ లవ్ అంతే. ప్యాంపరింగ్ కోసం ఇది నా దగ్గరకు వస్తుంది తప్ప ఏదో ఫుడ్ కోసం అయితే రాదు. డాగ్స్ అన్నీ కూడా ఫుడ్ కోసమే వస్తాయి, దానికోసమే వస్తాయి అంటున్నారు. కాదు, వాటికి కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగానే లవ్, కేరింగ్ అండ్ షేరింగ్ అనేది కావాలి. ఎప్పుడైతే మనం ప్యాంపర్ చేస్తామో షీ ఫెల్ట్ హ్యాపీ. చూడండి, ఈ హ్యాపీనెస్ అనేది ఎక్కడా కూడా దొరకదు. అది నన్ను వీడియోనే చూస్తుంది, అది కూడా అది వీడియో తీస్తున్నారు అర్థమైంది దానికి. ఏం కాదు చూడండి ఎంత పోజులు ఇస్తుందో. జోయా గోల్డీ కూడా ఇవ్వదు ఇంత పోజులు, ఇది మాత్రం ఇస్తుంది.